నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఈజ్ షాహిదా లక్షలు పెట్టి ఇల్లు కొంటున్నారా ఈ డాక్యుమెంట్లు చూడకపోతే నిలువున మునిగిపోతారు సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతిపెద్ద కళ జీవిత కాలంలో తీసుకునే అతిపెద్ద ఆర్థిక నిర్ణయం కూడా అయితే నగరమైనా లేదా పల్లెటూరైనా ఓ ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు మనం సాధారణంగా ఏరియా ధర అక్కడున్న సదుపాయాలను మాత్రమే ఎక్కువగా చూస్తుంటాం అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆ ఆస్తికి సంబంధించిన చట్టపరమైన పత్రాలు మనం పెడుతున్న లక్షలు కోట్ల పెట్టుబడికి పూర్తి భద్రత ఉండాలంటే ఖచ్చితంగా లీగల్ డాక్యుమెంట్లు పక్కాగా ఉండాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసే ముందు ప్రతి కొనుగోలుదారుడు తప్పనిసరిగా ధృవీకరించుకోవాల్సిన 5 అతి ముఖ్యమైన డాక్యుమెంట్లను ఇప్పుడు చూద్దాం చాలా మంది డాక్యుమెంట్లు చెక్ చేసుకోవడం అనేది కేవలం ఓ ఫార్మాలిటీ అని అనుకుంటారు కానీ ఇది మీ కష్టార్జితాన్ని కాపాడుకునే రక్షణ కవచం ఆస్తి కొనే ముందు కొంచెం సమయం వెచ్చించి డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించడం లేదా నిపుణులైన లాయర్ల సహాయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే తలనొప్పులను నివారించవచ్చు ఇల్లు కొనే ముందు తప్పక చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్లలో అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్ ఒకటి అపార్ట్మెంట్లు ఇళ్ల కొనుగోలు చేసేటప్పుడు ఆ భవన నిర్మాణ ప్లాన్ కి స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారుల ఆమోదం ఉందో లేదో చెక్ చేసుకోవాలి ప్రభుత్వ భద్రతా నిబంధనల ప్రకారం ఆ జోనింగ్ కు తగ్గట్లుగా ఇల్లు నిర్మించాలనేది ఇది తెలియజేస్తుంది ఎలాంటి అనుమతులు లేని అపార్ట్మెంట్ కొంటే భవిష్యత్తులో జరిమానాలు చెల్లించడమే కాకుండా కొన్నిసార్లు కూల్చివేత నోటీసులు కూడా రావచ్చు అంతేకాదు అప్రూవ్డ్ ప్లాన్ లేని ఆస్తులకు బ్యాంకులు హోమ్ లోన్స్ కూడా మంజూరు చేయవు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ మీరు కొంటున్న ఆస్తిపై ఎలాంటి అప్పులు తనిఖీలు లేదా చట్టపరమైన క్లెయిమ్ లేవని ఈ సర్టిఫికేట్ నిర్ధారిస్తుంది లోకల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఈ పత్రాన్ని జారీ చేస్తుంది గత కొన్ని నెలలుగా ఆ ఆస్తిపై జరిగిన లావాదేవీల చరిత్ర అంతా ఈసీలో రికార్డ్ అవుతుంది ఆ ఆస్తిపై మీకున్న మూడో వ్యక్తికి ఎలాంటి ఆర్థిక ఆసక్తి లేదా హక్కు లేదని క్లీన్ ఈసీ నిర్ధారిస్తుంది ఇక మూడోది టైటిల్ డీడ్ ఏదైనా ఆస్తి లావాదేవీలలో ఇది అత్యంత కీలకమైన డాక్యుమెంట్ అసలైన యజమాని ఎవరు ఆ ఆస్తిని విక్రయించే పూర్తి హక్కు వారికి ఉందా లేదా అనేది ఈ డాక్యుమెంట్ ద్వారా తెలుస్తుంది కొనుగోలుదారులు ఈ టైటిల్ డీడ్ చాలా స్పష్టంగా ఎలాంటి న్యాయపరమైన వివాదాలకు తావు లేకుండా ఉండేలా చూసుకోవాలి పాత యాజమాన్య రికార్డులను అంటే లింక్ డాక్యుమెంట్లను కూడా ఒకసారి నిశితంగా పరిశీలించాలి భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే ఒక ప్రాపర్టీ లాయర్ సలహా తీసుకోవడం బెటర్ ఇక సేల్ అగ్రిమెంట్ సేల్ డీడ్ కొనుగోలుదారు విక్రయ మధ్య కుదిరిన నిబంధనలు చెల్లింపుల షెడ్యూల్ ఆస్తిని అప్పగించే తేదీ ఈ తదితర వివరాలన్నీ సేల్ అగ్రిమెంట్లో ఉంటాయి ఇక రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇచ్చే సేల్ డీడ్ ద్వారా ఆస్తి యాజమాన్య హక్కులు చట్టబద్ధంగా విక్రేత నుంచి కొనుగోలుదారుడికి బదిలీ అవుతాయి సంతకం చేసే ముందు ఒప్పందంలోని క్లాజులన్నీ మీరు మాట్లాడుకున్న విధంగానే ఉన్నాయో లేదో 1-2 సార్లు చదువుకోవాలి ఇక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఆమోదించబడిన ప్లాన్ ప్రకారమే భవన నిర్మాణం జరిగిందని ఆ ఇల్లు నివాసం ఉండడానికి అన్ని విధాల అనుకూలంగా ఉందని స్థానిక అధికారులు ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ను జారీ చేస్తారు అలాగే కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ప్రాజెక్టు నిబంధనల ప్రకారం పూర్తయిందని నిర్ధారిస్తుంది ఈ డాక్యుమెంట్లు లేకపోతే కరెంట్ వాటర్ కనెక్షన్లు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి భవిష్యత్తులో ఆస్తిని మళ్లీ అమ్ముకోవాలన్నా యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలన్నా కష్టమే సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.